కంటెంట్ తీయడానికి వెళ్తే ఏం చేశారు సార్ వీళ్ళు? మార్ఫింగ్ చేస్తాడా ఫోటోలు, బూతులు రాస్తాడా రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి ఒక ప్రొడ్యూసర్. మరి దాని మీద 5-6 సార్లు అతను కోర్టు వాయిదాలకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత మరి స్టే తెచ్చుకున్నట్టున్నాడు. డైరెక్టర్ అనుకుంటా కదా సార్ ఆయన? చూస్తే మరి ఆయన డైరెక్టర్ అనుకుంటా కదా? డైరెక్టర్ అదే ప్రొడ్యూసర్ కూడా ఒకటి ఉంది కదా ఆయనకి, ఏదో ఉంది, RGV 10 అని. ఓకే ఓకే రైట్. సో ఇట్లాంటివన్నీ కనపట్లేదా? ఇంకొక విషయం చెప్పాలి సార్ ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, టీడీపీ యాక్టివిస్ట్ అని మా పార్టీ పేజ్ ఒకటి ఉంది. ఆ పేజ్లో జగన్మోహన్ రెడ్డి స్పూఫ్గా ఒక అతను వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆ వీడియోలు చేస్తూ ఉంటే నిన్నటి నుండో మొన్నటి నుండో పొరపాటున ఒక భారతీరెడ్డి గారి ఇమేజ్ లాగా ఒక లేడీ మాట్లాడిందట. భారతీరెడ్డి గారి లాగా ఒక లేడీ మాట్లాడిందట. దానికి పేర్ని నాని వచ్చేసి చూపిస్తూ ఉన్నాడు సార్. ఎంత అన్యాయం, ఎంత దారుణం అని. వ్యూహం సినిమా ఏంటి సార్? వ్యూహం సినిమాలో మా నారా లోకేష్ గారిని చూయించిన సన్నాసి ఎవడు? అప్పుడు ఏమైపోయినాయి ఈ నోర్లు? లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పి ఒక సినిమా తీసి లోకేష్ గారిని ఉద్దేశించి ఒక క్యారెక్టర్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పోలిన మనిషిని పెట్టి చేసినవన్నీ మర్చిపోయారా? కమ్మరాజ్యంలో కడప రెడ్లను కూడా తీసినట్టున్నారు. అది కూడా చెప్పబోతున్నాం కమింగ్ దేర్. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని ఒక సినిమా చేసి దాని కోర్టు ఆర్డర్ ఇస్తే పేరు మార్చి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బ్రహ్మణి గారిని, ఆ తర్వాత మా భువనేశ్వరి గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని వాళ్ళు ఒక ఇమేజ్ పెట్టేసి చిత్రీకరించినప్పుడు సమ్మగా ఉందా? ఇప్పుడు నొప్పి పుడతా ఉందా? సార్ ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్. మనం బాగున్నప్పుడు విలువలు మాట్లాడి నాకిపోయినప్పుడు లెక్కలు మాట్లాడకూడదు అనేది ఒక విలువల ఒక ఇది ఉంది, ఒక డైలాగ్. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాళ్ళు చేసిన తప్పే రిజైండర్ ఇచ్చారు. ఆ టీడీపీ యాక్టివిస్ట్ అనే పేజ్లో రిజైండర్ కూడా ఇచ్చారు. పొరపాటున ఎడిటర్ చూసుకోకపోవడం వల్ల ఇది జరిగింది అని ఒక రిజైండర్ ఇచ్చారు. మీరు సినిమాలు తీశారు కదా మా నాయకుల మీద, అప్పుడు నొప్పి పుట్టలేదా? లక్ష్మీ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపరెడ్లు, వ్యూహం, మీ బొంద ఇట్లాంటి సినిమాలు తీసి మా నాయకులను మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చా? ఒక చిన్నది 10 సెకండ్ల వీడియోకి మీరు అల్లాడిపోతారా ఈరోజు? సో కర్మ ఇస్ బూమరాంగ్ అనేటటువంటి ఒక సామెత ఉంది. మీరు అవన్నీ రెడీగా చూసుకోవాలా. ఏది మనం ఇచ్చామో అదే వెనక్కి వస్తుంది. మీరు సినిమాలాగా కాదు సార్, మీరైనా లేదంటే వైఎస్ఆర్సీపీ అయినా సినిమాలాగా చూడాలి కదా. ఎందుకంటే వాళ్ళు సినిమాలు చూశారు సార్. సినిమాలాగే చూడాలి సార్. నేను ఒక విషయం చెప్తా. మా నేతల్ని పోలిన పేర్లు పెట్టి, మా నేతల్ని పోలిన వీడియోలు పెట్టి, వాళ్ళ మనుషుల్ని పెట్టేసి పప్పు లాంటి అబ్బాయి అన్నప్పుడు మీరు సమ్మగానే ఎంజాయ్ చేశారు కదా సార్, బాగానే. మరి ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్కి ఏమైపోయింది? మీకు చిన్నదే కదా, హారతి అని అన్నారు. దానికి ఏంటి నొప్పి ఏంటి? రామ్ గోపాల్ వర్మ తీసినప్పుడు మీరు ఎందుకు ఎంజాయ్ చేశారు? మీ సోషల్ మీడియా పేజీల్లో వాడి సినిమాని ఎందుకు ప్రమోట్ చేశారు? ఈరోజు ఎందుకు బాధపడతా ఉన్నారు? ఆ రోజు బాధపడిన వాళ్ళకి ఈరోజు బాధపడేటటువంటి అర్హత లేదు. ఆ రోజు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఈ రోజు కూడా ఎంజాయ్ చేయాలి. మరి ఇది కూడా స్కిట్ లాగానే చూడాలి. చంపేస్తాం, రప్ప నరుకుతాం, ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళని చంపుతాం అనేటటువంటి మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి? రైట్. వంశీ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. అవకాశం ఉండే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మహిళల్ని ఎవరు కించపరిచినా కానీ తప్పే, ఎవరైనా కానీ చేయకూడదు. టీడీపీ యాక్టివిస్ట్ అనేటటువంటి పేజ్లో రీజైండర్ ఇచ్చారు పబ్లిక్గా. మేము చూసుకోకపోవటం వల్ల అది వచ్చింది. తర్వాత వెంటనే తెలుసుకొని డిలీట్ చేశామని రిజైండర్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ యూట్యూబ్లో ఇంకా వీడియోలు ఉన్నాయి కదా సార్. ఒక సినిమా 2.5 గంటల సినిమాకి ఎంజాయ్ చేసిన వీళ్ళు 10 సెకండ్ల స్కిట్ తట్టుకోలేకపోతా ఉన్నారా? రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను మోహన్ రెడ్డి గారిని. ఎస్ మోహన్ రెడ్డి గారు రీజాయిన్ అయ్యారు. ఒకసారి ఆయనతో మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏదో వంశీ గారు బాగా చెప్తున్నారు, కొద్దిగా చూపిద్దాం అన్నట్టుగా. ఒకసారి 10 నిమిషాలు తీసినారు, డబ్బులు ఇచ్చినారు, వాళ్ళు ఎన్ని ఇచ్చినారు అతని నోటితో చెప్పిందే చూస్తే క్లియర్గా వినపడతలేదు సార్.
క్లియర్గా వినబడతలే. మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీరు చెప్పండి, పర్లేదు. క్లియర్గా వినబడతలేదు. ఎందుకు నాకు వినిపిస్తే మీకు వినపలేదా? వినపడతలేదు సార్. వినపట్ల మీ ఇంటర్నెట్ ఏదో ఇబ్బంది ఉన్నట్టు చూసుకోండి. పర్లేదు. డిజిటల్ కార్పొరేషన్ నుండి కోట్ల రూపాయలు ఇచ్చారు రామ్ గోపాల్ వర్మకి. 2000 తెప్పించినారంటే ఇతనితో. ఇతనికి డబ్బులు ఇచ్చేది లోకేష్ బాబు అంట. లోకేష్ బాబు గారితో డైరెక్ట్ కలిసినారంట. రుజేపు ఉండబ్బా, మన నీ కోరస్ ఏంది ఆ తన్నానా తానా తెన్నానా అనేది రుజేపు ఉండు. తర్వాత నేను మాట్లాడలేదు కదా. ఆ వేళ చేయించినటువంటి క్యాండిడేట్ ఇతను. రెండోది మీ సినిమా గురించి పదే చెప్తున్నారు వంశీ గారు. అబ్బా అనుభవించినారు, ఆలోచించినారు, ఆ రోజు ఎంజాయ్ చేసినారు, ఈ రోజు 10 నిమిషాలు ఎంజాయ్ చేయలేకున్నారు అని. మరి ఎంజాయ్ చేయొచ్చు ఇంకా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు. ఆడ ఎంజాయ్ చేయకుండా ఇక్కడ వచ్చి ఏడ్చినారు. సేమ్ అదే అనుకోవచ్చు కదా మనం కూడా. మనకున్నప్పుడు ఒకటి, వేరే వాళ్ళకున్నప్పుడు ఒకటి. ఇంకా ఇంతసేపు అర్జెంట్ మాట్లాడి మళ్ళీ వంశీ గారు మీరు ఆయన అంటే కంటిన్యూ మాట్లాడినివ్వండి, తర్వాత మీరు డిఫెన్స్ చేద్దరు. ఆయన అంటే మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. ఎస్, కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మహిళలు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినా తప్పే. ఫస్ట్ మాట్లాడింది మీరు ఎవరు? షర్మిల గారిని బాలకృష్ణ గారి ఆఫీస్ నుండి ఫస్ట్ మాట్లాడింది మీరు. కంప్లైంట్ పెట్టింది ఫస్ట్ మేము. మహిళల పైన మొట్టమొదట మొదలు పెట్టింది మీరు చేసిన తర్వాత మా పార్టీకి సంబంధించి ఎవరు చేయలేదు. ఎవరో బయట చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు కల్పించి మాట్లాడుతున్నారు. వీళ్ళు డబ్బులు పెట్టి పెంచి పోషిస్తున్నారు. వీళ్ళు ఐటీడీపీ నుండి వీళ్ళకి సంబంధించి వివేకం అనే సినిమా తీసి, ఆ వివేకం సినిమాలో భారతమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ పెట్టి ఆయన్ని ఎట్లా చంపించారు, ఎట్లా ప్లాన్ వేసినారు, ఇవన్నీ చూపించినటువంటి ఈ పెద్ద మనుషులు ఇంత నీతులు చెప్పుకుంటా కూర్చుంటే మేము చెవుల్లో పూలు పెట్టుకొని ఇంత కూర్చోవాలంట. వీళ్ళు పెద్ద నీతులు చెప్పేవాళ్ళు. వీళ్ళు చెప్తాంటే మేము వినాలంట. వీళ్ళ జీవితం మొత్తం వీళ్ళు బూతులతోనే పుట్టారయ్యా. వీళ్ళు బూతులతో పుట్టారు కాబట్టి ఆ పార్టీలో మా పార్టీలకి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అదే బూతులతో వీళ్ళని తిడుతున్నారు తప్ప మా పార్టీలో పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా బూతులతో తిట్టిన సందర్భం లేదు. వీళ్ళ చరిత్రే బూతుల చరిత్ర. వీళ్ళ చరిత్ర సినిమా మొత్తం బూతులు ఉంటాయి. ఆ బూతులు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పుట్టుకతో వచ్చింది. తెలుగుదేశం పార్టీకి అసలు ఏమన్నా ఎన్టీ రామారావు గారిని కూడా బూతులతో తిట్టినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లయ్యా? రామారావు గారి మీద ఆర్టికల్ ఇచ్చినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. రామారావు గారి మీద చెప్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు, నీతులు, నిజాయితీలు, విశ్వసనీయత వీళ్ళు వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా జనం కోసం, ప్రజల కోసం ఏ ఒక్క రోజు వీళ్ళు కేవలం రాజకీయ పార్టీ పెట్టుకున్నారు తప్ప ప్రజల కోసం ప్రజల కోసం కాకుండా వీళ్ళ కోసం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏ మంచి వ్యక్తి వచ్చి మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళని విల్లులు చేసే కార్యక్రమం చేపట్టడంతో పాటు ఎక్కడ ఎవరు ఈ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇంత నీచంగా దిగజారిపోయిన పాలన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత దిగజారలేదు. వీళ్ళు కూడా నీతులు చెప్పుకుంటా మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లిస్తాయి చూడు, ఆ విధంగా ఉంది. వీళ్ళ దయాలు వేదాలు వల్లించే నీతులు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు జనాలకు. వీళ్ళ చరిత్రలో ఏ ఒక్క రోజైనా వీళ్ళ నాయకుడు సక్రమంగా మాట్లాడినాడు అడగమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఏ రోజు కానీ తండ్రి అమ్మ బూతులో మాట్లాడినా